హరిత విప్లవం వచ్చిందో అధిక దిగుబడులని రైతులు ఆరాటపడి హైబ్రిడ్ విత్తనం వైపు పరుగులు తీసి దేశీయ విత్తనాన్ని వదిలేశారు. మా తాతల కాలంలోనే మా వరి విత్తనాలు మా చేలోయే ఉండేవి. మేము కూడా విత్తనాలు వేరే రైతులకు అమ్మేవాళ్ళం. Srinivasa Rao, originally from Jampani village in southern India, embraced natural farming following his father's passing from cancer, which he attributed to the food we consume. ఒరిస్సాలో డేబుల్ డేబ్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఈ దేశీ వరి వంగడాలను సేకరిస్తాడు. ఆయన దగ్గర ఒక 8 రకాలు తెచ్చా. ప్రతి రైతుకి ఉచితంగానే ఇస్తాడు, కానీ కేజీ అర కేజీ ఇచ్చి ఆ రైతునే డెవలప్ చేసుకోమంటాడు. Traditional seed varieties are open pollinated, capable of reproducing to yield seeds, and are readily available locally. ప్రకృతి వ్యవసాయం అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా మన ప్రకృతిలో దొరికే వాటితోనే వ్యవసాయం చేసే విధానాన్ని ప్రకృతి వ్యవసాయం. పచ్చిరొట్ట అంటే భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి ఉపయోగించుకుంటాం సార్. జనుము, జీలుగా, కంది, నువ్వులు, పెసలు, మినుములు, తోటకూర ఇట్లాంటి ఆయిల్కి సంబంధించి వేరుశెనగ. కార్బన్ శాతం కనుక సేంద్రియ పదార్థం భూమిలో ఉందనుకోండి, రేణువు మధ్య గ్యాప్ పెరిగి గాలి చక్కగా ప్రసరిస్తుంది, నీటిని నిల్వ ఉంచుకునే శాతం పెరుగుతుంది. మొక్క వేర్లు దూరం వెళ్లకుండా అక్కడే ఉన్నాయి అనుకోండి, ఆ దగ్గరలో వరకే ఆహారం తీసుకోగలుగుతుంది. అదే వేర్లు కనుక కింద భూమి కార్బన్ శాతం ఎక్కువ ఉండి లూజ్గా ఉండి వేర్లు ఎక్కువ దూరం పోయినాయి అనుకోండి, ఎక్కువ ప్లేస్ నుంచి ఆహారం తీసుకునే అవకాశం ఉంది. ఈ దేశీయ విత్తనం ఏంటంటే దాని యొక్క స్టెమ్ ఏదైతే ఉంటుందో చాలా గట్టిగా ఉంటుంది. దాని ఆకు కూడా కొంచెం మందంగా బరగ్గా ఉంటుంది. పురుగు ఏదన్నా వచ్చిందంటే దానికి ఆహారం దొరకాలంటే ఎక్కువసేపు కష్టపడాలి. ఆకుని తినాలన్నా చేయాలన్నా కానీ. అదే దోమపోటు కూడా ఆ బొంగుని ఎక్కువసేపు అక్కడ దాని ఆహారం దొరకదనమాట, బొంగు గట్టిగా ఉండటం వల్ల. Srinivas Rao's farm demonstrated abiotic resilience by withstanding the Meechaung cyclone that struck Andhra Pradesh in December 2023. ఈ బహురూపి కానీ, కుంకుమశాలి కానీ, కాలాబట్ట ఉంది, ఒరిస్సా బాస్మతి ఉంది. అట్లాంటి వంగడాలు ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతని తట్టుకోగలదు, తక్కువ నీటి శాతం తీసుకుని కూడా పండగలదు. విత్తనంలోనే ఉంది. ఒకవేళ నీళ్ళలో మునిగిపోయినా కానీ ఎక్కువ రోజులు కూడా పంట అది చెడిపోదు. Traditional rice varieties contain higher levels of protein, fat, crude fiber, and micronutrients like iron, zinc, calcium, and magnesium compared to hybrid seeds. చాలా అనువైన పంట, ప్రతి రైతు వేసుకోదగిన పంట ఈ కుంకుమ పువ్వు అండి. 25-30 బస్తాలు గ్యారంటీకి వచ్చింది దిగుబడి కూడా. ఒక కంకికి వచ్చి 300 దగ్గర కూర్పు అనమాట ఇది. ప్లస్ సన్నగా ఉంటుంది, అన్నం కూడా బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఇది తింటే షుగర్ అట్లాంటిది ఏమీ ఉండదు. దీని పేరు కులాకర్ అనమాట. ఇది ఎకరానికి వచ్చి దిగుబడి 20 బస్తాలు 22 బస్తాల కాడికి వచ్చిందండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా ఉపయోగం అండి. ఎట్లా ఫ్రీ డెలివరీ అవడానికి, రక్తం వృద్ధి అవడానికి, రక్త ప్రసరణ జరగడానికి బాగుంటుంది. Over time, natural farming practices can regenerate soils and improve nutrient intake, resulting in healthier plants and increased yields. బయట అయితే కేజీ 100 రూపాయలు చేసి అమ్ముతున్నారు ఈ బియ్యాన్ని. ఒక బస్తాకి 55 నుంచి 60 కిలోల దాకా వస్తుంది బియ్యం. ఎందుకంటే ఇది పాలిష్తో పని లేదనమాట. ఆ రకంగా కూడా ఇది 22 బస్తాలు వచ్చినా కూడా 25 బస్తాలు వచ్చినట్టే. 15, 16, 17, 63, 64.
ఎక్కువ మంది ఫార్మర్స్ని సేంద్రీయ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలంటే రైతుకు నమ్మకం కల్పించాలండి. ప్రతి ఏరియాలో ఒక రైతుని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలి. నువ్వు ఈ సీడ్ పండించు, కొన్ని ఏరియాలో ఈ సీడ్ పండించు, అప్పుడు గవర్నమెంట్ అందుబాటులో ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైస్ అంత తొందరగా కొనేవాళ్ళు లేరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ దానికి ఇవ్వాలి. రైతుకు నష్టం లేకుండా ఒక మంచి గిట్టుబాటు ధర కల్పించి తీసుకుంటే ఎక్కువ మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయంలో రావడానికి ఆసక్తి చూపిస్తారు. పరిశోధన టెస్ట్ చేసి ల్యాబ్లో టెస్ట్ చేసి రైతుకు తెలియజేసే విధానం కనుక ఉంటే ఇంకా రైతు దాని గురించి ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే తనే తయారు చేసుకోవాలి, ప్రతిరోజు పంటను చూసుకోవాలి, కొంచెం కష్టం ఎక్కువ పడాలండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో తరం మారే కొద్దీ రైతు సుఖపడటానికి అలవాటు పడ్డాడు. మీరు కష్టపడితే పెట్టుబడి తగ్గుతుంది కదండి. మీరు దాని మీద ప్రేమతో పండించగలిగితే కెమికల్ వ్యవసాయంతో పాటు దిగుబడిని తీయవచ్చు. కాకపోతే 3-4 సంవత్సరాల టైం.